హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోంగూర విత్ చికెన్ కర్రీ అండి. ఇదైతే నేనైతే డాబా స్టైల్లో అయితే చేసేసాను ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఒకసారి అయితే నా స్టైల్లో ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్. నోటికి కమ్మగా పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూసేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టుకోండి. ఒక కట్ట గోంగూర అయితే తుంపుకొని ఇలాగా నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం టీ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే 4-5 పచ్చిమిర్చీలు అయితే వేసుకోండి. ఘాట్ ఎక్కువగా ఉంటేనే నీస్ కర్రీ అనేది బాగుంటుందండి. ఇలా వేసేసుకొని మెత్తగా ఇలా ఉడికించేసుకొని మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకుందామండి. అందులోకి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని సన్నగా తురుముకొని ఇలాగైతే వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చీలు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది పోవాలండి. పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మనకైతే పచ్చి వాసన పోయింది కదండి. ఇప్పుడైతే చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే కారం అయితే 4-5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి, ఎక్కువగానే ఉండాలి. అలాగే మనమైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోండి. ఇది మొత్తం కలిసేలాగైతే చక్కగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మొత్తంగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే దీంట్లోకి మంచిగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఇంకా ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూస్తే ఇలా వాటర్ అనేవి రిలీజ్ అయ్యి మంచిగా ఇంకా ఇందులోకే మనకైతే వాటర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ఇలాగే వాటర్లో కుక్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే మనమైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకున్నామండి. ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఎక్కువ ఏం పట్టవు, వాటర్ అనేవి టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడే యాడ్ చేసేసుకొని మంచిగా కర్రీ మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇలాగా ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేసి ఆయిల్ అనేది పైకి తేలుతూ పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనమైతే ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము ఇంకా ఎలా ఉందో. ఓకేనండి, కర్రీ మొత్తం గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర అయితే చల్లేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే ఇలా అయితే చల్లేసుకుంటే ఇంకా డిష్ అయితే రెడీ అయిపోయినట్టండి. ఇంకా తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. డాబాకు వెళ్ళి మనం తినాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తే చక్కగా తినేస్తారండి. పిల్లలు పెద్దలు కూడా అందరు ఇష్టంగా తినేస్తారు. ఒకసారి అయితే ఈ ప్రాసెస్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.